హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకే వచ్చేసానండి. అదేంటంటే టమోటా ఎగ్ డ్రాప్ కర్రీ. ఎప్పుడు ఒకే స్టైల్లో టమోటా ఎగ్ కర్రీ చేసి బోర్ కొట్టేసి ఉంటుంది కదండి. తినే వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా బోర్ కొట్టేసి ఉంటుంది. సో ఇలా సంథింగ్ డిఫరెంట్ స్టైల్లో ట్రై చేద్దాం. ముందుగా అయితే బాండిల్ తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. అందులోనే ఆవాలు, జీలకర్ర వేసేయండి. అలాగే పచ్చిమిర్చిని ఒక 2 to 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని వేసేయండి. ఆనియన్స్ ఇలా స్మాల్ పీసెస్గానే కట్ చేసుకోండి. అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ప్లస్ ఈ కర్రీకి ఆనియన్ మొత్తం మెత్తగా ఉండాలండి, మెత్తగా అయిపోవాలి. సో అందుకనేసి నేను ఇంత స్మాల్ పీసెస్గా అయితే యాడ్ చేశాను. కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఏ డిష్లోకైనా కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది బాగా ఇలానే బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు పసుపు పొడి కొంచెం యాడ్ చేసేసేయండి. ఇందులోనే బాగా మిక్స్ చేసేసి టమోటాస్ ఒక 5 or 6 మీడియం సైజ్ టమోటాస్ అయితే తీసుకొని దాన్ని కూడా చాలా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసి మిక్స్ చేయండి బాగా. ఈ టమోటా కూడా బాగా మెత్తపడాలండి. సో ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతుంది కదా సాల్ట్ యాడ్ చేస్తే. సో ఇందులో యాడ్ చేసేసి మీకు ఎంత కావాలో టేస్ట్కి నేనైతే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసానండి. బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక 5 minutes అలాగే పక్కకు పెట్టేసేయండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, లిడ్ ఓపెన్ చేశాక కొంచెం ముక్కలు అయితే చాలా మెత్తబడ్డాయి కదా, టమోటా, ఎర్రగడ్డ ఇవన్నీ మెత్తపడ్డాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందామండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కావాలంటే వేసుకోండి. మసాలా ఎక్కువ కావాలి అనేవాళ్ళు ఇక్కడ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ది కూడా పచ్చివాసన పోవాలి. సో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా, తర్వాత ఆచి కానీ ఎవరెస్ట్ కానీ గరం మసాలా పౌడర్స్ ఉంటాయి కదా, అది 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఆ పచ్చివాసన అంతా పోయాక ఇలా వాటర్ అయితే యాడ్ చేయండి. ఈ కర్రీకి కొంచెం వాటర్ ఎక్స్ట్రాగానే పడుతుంది. సో నేనైతే 1.5 గ్లాస్ అయితే పోసానండి. చూసారా, ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి 5 minutes అలాగే మరగనివ్వండి. లిడ్ క్లోజ్ చేసేసారు కదా, మళ్ళీ ఓపెన్ చేసి చూసారా ఎంత బాగా బబుల్స్ వస్తుందో. ఈ టైంలో మనము నేనైతే ఇక్కడ 5 to 6 eggs తీసుకున్నాను. మీరైతే మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ వేసేసుకోండి. ఇలాగా గుడ్డు కొట్టేసి అందులో మొత్తం బాండిల్ అంతా ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క చోటగా వేసేసేయండి. అంటే బాండిల్ మొత్తం కవర్ అవ్వాలి ఎగ్స్. ఇలా ఎగ్స్ అన్ని స్ప్రెడ్ చేసేసిన తర్వాత గరిటె పెట్టి మీరేం తిప్పకండి, ఇది అలానే ఉండాలి. ఒక 7 minutes దాకా ప్లేట్ క్లోజ్ చేసేసి అలానే ఉంచేయండి. ఇలా చేసి పెడితే పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఒకే స్టైల్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా జ్యూసీగా ఉంటుందండి ఈ ఎగ్ కర్రీ. చపాతీలోకి కానీ, ఇడ్లీ, దోశ, రైస్ దేంట్లో కన్నా చాలా బాగుంటుందండి. 7 minutes తర్వాత అయితే ఇలా ఓపెన్ చేసి చూసాక ఇలా ఉంటుందండి. ఈ కర్రీ కొంచెం వాటరీగానే ఉంటుంది, పర్వాలేదు. ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. చూసారా ఎగ్స్ ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు మిరియాల పొడి యాడ్ చేసేసేయండి. లాస్ట్లో వేస్తే ఆ ఫ్రాగ్రెన్స్ అండ్ స్మెల్ చాలా బాగుంటుంది. యాడ్ చేసేసి కాస్త అలా మిక్స్ చేసేసి ఒక్క 5 minutes దాకా ఇలానే పెట్టేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నారంటే ఎంతో టేస్టీ అండ్ క్విక్లీ చేసే టమోటా ఎగ్ డ్రాప్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు మీ ఫ్యామిలీ వాళ్ళకి చేసి పెట్టండి. ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ చేయండి. నా వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి.
మరిన్ని వ్లాగ్స్ అండ్ రెసిపీస్‌తో అయితే ఇంకొక రోజు మీ ముందుకి వచ్చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.